దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఆగస్టు నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను భక్తుడు వ్రాసిన యోహాను 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనము. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. యోహాను సువార్తలో యోహాను గారు చక్కగా వ్రాసినటువంటి ఈ వాక్యాన్ని మనము చూస్తున్నాం. ఎలాగంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనుషులు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడాలి అని యోహాను భక్తుడు రాసినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. యోహాను భక్తుడు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి అని వాక్యానుసారంగా చెప్తూ, మనము విశ్వాసము కలిగి ఉన్న వారము గనుక మన పాప పరిష్కార నిమిత్తము ప్రభువు ఈ లోకానికి వచ్చాడని ప్రతి విశ్వాసీ గుర్తించాలంటున్నాడు యోహాను గారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్షయమైన ఆహారము సంపాదించుట, మనము నిత్యజీవము పొందుట కొరకే అని మనము గ్రహించాలి. నిత్యజీవము పొందుట కొరకే ఈ అక్షయమైన ఆహారము అని భక్తుడు సెలవిస్తున్నాడు. అలాంటి ఆహారాన్ని సంపాదించమంటున్నాడు. మానవుడు నిత్యజీవము పొందుకోవాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. మన ప్రభువు ఎవ్వరూ నష్టపడకూడదని ఆయన ఆశిస్తున్నాడు. జీవాహారము పొందుటలో మనము సమయాన్ని వృధా చేసుకోకూడదు. ప్రభువు కూడా ఆనాడు కొండ ఎక్కి ఆయన శిష్యులతో కూర్చున్నప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభువు వారి సూచక క్రియలు చూపెట్టినప్పుడు ఆ సూచక క్రియలు చూచిన బహుజనులు రాగా, వారు తిను నిమిత్తం అందుబాటులో ఉన్న 5 రొట్టెలు 2 చేపలను దీవించి అచ్చట ఉన్నవారికి పెట్టగా, వారు సంపూర్తిగా తినిన తర్వాత మిగిలిన ముక్కలు నష్టపోకుండా పోగు చేయండి అని ప్రభువు తన శిష్యులకు చెప్పగా, వారు ఆ ముక్కలను పోగు చేసి 12 గంపలకి ఎత్తినట్లు యోహాను సువార్తలోనే 6వ అధ్యాయము 12లో మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యానుసారము మనము గ్రహించింది ఏమిటంటే, గ్రహించవలసింది కూడా ఏమిటంటే, తిను ఆహారము కానీ ఏదైనా సరే అక్షయమైన ఆహారమును వృధా చేయకూడదు అని ప్రభువారు మనకి సెలవిస్తున్నారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలని ఆ విధంగా అక్కడ కూర్చున్న వారికి పంచగా చాలా మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన దాన్ని పోగు చేయమన్నాడు. అలాగా పడేసి మనం వెళ్ళకూడదు, పోగు చేయమని. అలాగే ప్రతి కుటుంబంలోనూ ఆహారాన్ని, ఏదైనా సరే తినుటకు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు కానీ నష్టపోకుండా మనము జాగ్రత్త పడాలి. ఈ వాక్యానుసారముగా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ధనము కానీ ఆహారము కానీ నష్టపోవట ప్రభువునకు ఇష్టం ఉండదు. చాలా జాగ్రత్తగా విని ఆచరించవలసినటువంటి దివ్యమైన వాక్యము. ధనం కానీ ఆహారం కానీ నష్టపోవట ప్రభువుకి ఇష్టం ఉండదట. జాగ్రత్త సుమ. క్షణకాల ఆనందానికి
కష్టపడకూడదు. అక్షయమైన దానినే పొందుకున్నట్టుకు నిత్యము కష్టపడుతూ దేవునికి స్తుతులు స్తోత్రములతో ప్రార్థన మనం చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు 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 నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, క్షయమైన ఆహారం కొరకు మేము కష్టపడకుండా అక్షయమైన ఆహారం కొరకే మేము కష్టపడుచు నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.